హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సౌబిన్ షాహీర్ ఈ పేరు కొన్ని రోజులుగా కూడా దేశవ్యాప్తంగా ట్రెండ్ అవ్వడం మనం చూస్తున్నాం. మీడియాలో, సోషల్ మీడియాలో ఈయన గురించే మాట్లాడుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎవరి సౌబిన్ షాహీర్ అని ఒకసారి చూస్తే మలయాళం సినిమాలు చూసే వాళ్ళకు ఈ పేరు సుపరిచితమే. అందరికి కూడా తెలుసు. అతను ఒక ఫైనెస్ట్ యాక్టర్ అని కూడా అందరికి తెలిసిన విషయమే. సో, మలయాళ సినిమా చూసే వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళు అంటే ఎవరైతే మలయాళం సినిమాల్లో చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మొన్నటి నుంచి కూడా ఈ సౌబిన్ షాహీర్ పేరు వాళ్ళ నోట కూడా మారుమోగిపోవడం మనం చూస్తున్నాం. అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. దీనికి ప్రత్యేకంగా రీజన్ ఏంటి అంటే ఆహ్, 'కూలీ' సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. 'మౌనిక మై డియర్ మౌనిక' అనే సాంగ్ రిలీజ్ అయిపోయింది. సో, ఈ సాంగ్ చూసిన వాళ్ళందరూ కూడా ఈ షౌబిన్ షాహీర్ స్టెప్పులకు, అతని యాక్టింగ్‌కి, అతని పెర్ఫార్మన్స్‌కి అంటే ఆ సాంగ్‌లో ఈయన చూపించిన ఎనర్జీకి అందరూ కూడా షాక్ అయిపోయారు. అసలు ఎవరితను ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు. ఒక పక్కన పూజా హెగ్డే ఉంటే ఆమె గ్లామర్‌ని కూడా అటు పక్కకు నెట్టేసి అందరి దృష్టి కూడా, అందరి కళ్ళు కూడా ఇతని పైన తిప్పుకునేలా చేశారని జెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఆ రకంగా ఈయన గురించి చర్చించుకోవడం, ఈయన గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. సో, ఆ రకంగా సౌబిన్ షాహీర్ పేరైతే దేశవ్యాప్తంగా కూడా మారుమోగిపోతుంది. సో, అప్పుడు అంటే మామూలుగా మనకు తెలుసు మంచి డాన్సర్స్ ఎవరు అని జెప్పి చూసుకుంటే, అటు తెలుగు ఇండస్ట్రీలో 'రామ్ చరణ్' గారి పేరు, 'ఎన్టీఆర్' గారి పేరు, 'అల్లు అర్జున్' గారి పేరు, ఆహ్, అటు బాలీవుడ్‌లో చూసుకుంటే 'హృతిక్ రోషన్', 'టైగర్ ష్రాఫ్' అలా కొన్ని ఇండస్ట్రీలో మంచి మంచి డాన్సర్స్ ఉంటారు. వాళ్ళందరికీ తెలిసిందే. వాళ్ళు ఒక డాన్స్ పెర్ఫార్మన్స్ ఇరగదీసిన సాంగ్ వచ్చినప్పుడు ఎవరు కూడా ఆశ్చర్యపోరు. జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎలాగో మంచి డాన్సర్ ఆయన. సో, బాగా చేస్తున్నారు కదా అని అనుకుంటారు. కానీ సౌబిన్ షాహీర్ స్టెప్పులు చూసేసరికి ఏంటి ఇతను ఇంత మంచి డాన్సరా అని జెప్పేసి ఆశ్చర్యపోవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎవరికి కూడా తెలీదు ఇతను మలయాళం ఇండస్ట్రీ సినిమాలు, ఆ మలయాళం ఇండస్ట్రీ సినిమాలు ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుసు. సో, వాళ్ళని ఫాలో అవ్వని వాళ్ళకు ఇప్పుడు ఇతని గురించి తెలుసుకున్న తర్వాత అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. సో, ఎవరితనా అని జూస్తే ఇతను మలయాళం ఇండస్ట్రీలో మంచి యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచే వచ్చారు. ఇండస్ట్రీలోకి ఒక డైరెక్టర్ అవుదామన్న ఇంట్రెస్ట్‌తో వచ్చినప్పటికీ సో, అలా మలుపు తిరుసుకొని యాక్టర్ అయిపోయారు. సో, అలా ప్రామిసింగ్ యాక్టర్ పేరు లిస్ట్ తీస్తే ఇందులో ఆయన పేరు మాత్రం ఉంటుంది. సో, అలా డైరెక్టర్ కాబోయే యాక్టర్ అయిన ఈయన మంచి మంచి సినిమాలు తీశారు. అందులో 'ప్రేమం' సినిమా సో, ఎంత మంచి హిట్ అయిందో తెలిసింది. అందులో మంచి పెర్ఫార్మన్స్ ఈయనిచ్చారు. ఆ తరువాత 'కుంభలాంగి నైట్స్', 'రోమాంచన్' ఈ 2 సినిమాలు కూడా ఇతనికి మంచి పేరు తెచ్చాయి. సో, ఈ సినిమాలను ఒక ఎత్తైతే ఆ తరువాతొచ్చిన 'మంజుమల్ బాయ్స్' సినిమా మరొక ఎత్తు. సో, ఆ సినిమాలో ఇతని నటనకు గానివ్వండి, సో, అందరూ కూడా ఫిదా అయిపోయారు. ఆ సినిమా కూడా 100,00,00,000 క్లబ్‌లో చేరి ఆ ఇయర్‌లోనే మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఇదే అతి పెద్ద హిట్‌గా నిలిచింది. సో, అందులో 'షౌబిన్ షాహీర్' పెర్ఫార్మన్స్ కూడా అందరూ కూడా ఫిదా అయిపోవడం మనం చూసాం. ఆ రకంగా మంచి గుర్తింపయితే ఈయన తెచ్చుకున్నారు. సో, మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. సో, ఇదంతా బాగానే ఉంది. ఈయన మంచి యాక్టరు, బాగా పెర్ఫార్మ్ చేస్తారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు 'లోకేష్ కనకరాజు' గారు తీస్తున్న, 'రజనీకాంత్' గారితో తీస్తున్న 'కూలీ' సినిమాలో ఒక మంచి రోల్‌కి ఈయన సంప్రదించడం, మంచి రోల్‌కి ఈయన పెట్టుకోవడం చూసాం. సో, అలా ఈ సినిమాలో ఆపర్చునిటీ వచ్చినప్పుడు మామూలుగా 'లోకేష్ కనకరాజు' సినిమాల్లో ఉండే క్యారెక్టర్ పరంగా ఈయనకి మంచి రోల్ ఇచ్చినట్టుగానే చెప్పుకున్నారు. అంటే మనకు తెలుసు ఆయన అంతకుముందు తీసిన సినిమాల్లో ఆహ్, మంచి మంచి క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు. అంటే మంచి మంచి ఆర్టిస్ట్‌లను పట్టుకొని వాళ్ళకి ఒక మంచి రోల్ ఇచ్చి వాళ్ళు మంచి యూజ్ చేసుకుంటుండడం మనం చూస్తుంటాం. ఆ రకంగానే 'కూలీ' సినిమాలో ఈయనకు ఒక మంచి పాత్ర ఉండబోతుందని చెప్పేసి అప్పుడు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అందరూ అనుకున్నారు. అయితే రీసెంట్‌గా ఏం చేశారంటే 'మౌనిక మై డియర్ మౌనిక' అనే సాంగ్‌ని మేము రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి మూవీ టీమ్ నుంచి అప్‌డేట్ వచ్చేసింది. సో, అక్కడ పూజా హెగ్డే ఒక ఫోటోని కూడా ఆ సాంగ్ నేమ్ పెట్టేసి మెన్షన్ చేశారు. సో, అందరూ కూడా పూజా హెగ్డే ఈ సాంగ్‌లో కనిపించబోతుందని చెప్పేసి ఎక్సైట్ అయిపోయారు. అండ్ అంతేకాదు దీనికి సాంగ్ సమకూర్చింది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్. సో, అతనికి ఎంత పాపులారిటీ ఉందో మనకు తెలిసిందే. సో, వరుసగా రజనీకాంత్ గారి సినిమాలకు సూపర్ డూపర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఉన్న కరెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌లో నంబర్ 1 పొజిషన్‌లో కూడా ఉన్నారు. రజనీకాంత్ గారి 'జైలర్' సినిమాకు అతను ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారో మనందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో, ఆ రకంగా 'కూలీ' సినిమా కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయారు. సో, ఈ 'మౌనిక' అనే సాంగ్ రిలీజ్ చేస్తున్నారు అని అనౌన్స్ చేసినప్పుడు అందరూ కూడా పూజా హెగ్డే పైన కన్ను పడింది. అండ్ మన అనిరుద్ మ్యూజిక్ ఏ విధంగా ఉండబోతుంది, సాంగ్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి ఆ రకంగా చర్చలు జరిగాయి.
సో, అలా సైలెంట్‌గా ఈ సినిమా సాంగ్ వచ్చేసింది. సాంగ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా అటు పూజా హెగ్డేని పక్కకు నెట్టేశారు. 'షౌబిన్ షాహీర్' పేరు తెరపైకి తీసుకొచ్చేసి ఆయన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ సాంగ్‌లో అతని డాన్స్ పెర్ఫార్మన్స్, అతని ఎనర్జీ ఇదంతా కూడా చూసి షాక్ అయిపోయారు. ఇతనేంటి ఈ రేంజ్‌లో అసలు డాన్స్ చేస్తున్నారు. ఇతను ఈ విధంగా డాన్స్ చేస్తారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. మామూలుగా 'పూజా హెగ్డేతో' ఒక సాంగ్ ఈ విధంగా ఐటెమ్ సాంగ్ అని ప్లాన్ చేసినప్పుడు 'కూలీ' సినిమాలో ఎంతోమందున్నారు. ముఖ్యంగా 'రజనీకాంత్' గారు, లేకుంటే 'నాగార్జున' గారు, 'అమీర్ ఖాన్' గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి 'లోకేష్ కనకరాజు' వీళ్ళలో ఎవరితో అన్న డాన్స్ స్టెప్పులు 'పూజా హెగ్డే' వాళ్ళు కలిసి డాన్స్ స్టెప్పులు చేస్తారని చెప్పేసి భావించారు గానీ 'షౌబిన్ షాహీర్‌తో' అసలు 'పూజా హెగ్డేకి' ఈ విధంగా సాంగ్ పెట్టడం అనేది అందరిని కూడా షాక్‌కి గురి చేసింది. షాక్‌కి గురి చేయడమే కాదు, సో ఎవరైతే ఈ విధంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదో ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నిటిని కూడా బద్దలు కొట్టేసి, నేను కూడా చేయగలను. నా ఎనర్జీ ఒకసారి చూడండి అని చెప్పేసి 'షౌబిన్ షాహీర్' కూడా ప్రూవ్ చేసుకున్నట్టుగా తెలిసిపోయింది. అంటే సాంగ్ జూసిన ప్రతి ఒక్కరు 'పూజా హెగ్డే' గురించి మాట్లాడుకుంటారా అనుకుంటే అది కాకుండా 'షౌబిన్ షాహీర్' గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ రకంగా 'పూజా హెగ్డే' గ్లామర్‌ని పక్కకు నెట్టేసి తను ట్రెండింగ్‌లోకి రావడం చూస్తున్నాం. ఈవెన్ ఆ క్లిప్ కూడా ఆ మ్యూజిక్కు అదొచ్చినప్పుడు అతని స్టెప్పులు అవన్నీ కూడా క్లిప్పులు, వీడియోలు విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. అతని మూవ్‌మెంట్స్, అతని ఎక్స్‌ప్రెషన్స్, అతని ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ కూడా అందరిని ఆకట్టుకున్నాయి. రిపీట్ మోడ్‌లో మరీ చూస్తున్నారు. కొన్ని వందల సార్లు చూస్తున్నారు. ఆ రకంగా ఈ సాంగ్‌కి ఒక రకంగా క్రేజొచ్చేసింది. సో, అలా అందరూ కూడా 'పూజా హెగ్డే' కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇతను అనుకోకుండా ఎక్స్‌పెక్ట్ చేయకుండా వచ్చేసి పేరంతా ఆ క్రెడిట్ అంతా కూడా కొట్టేశారు. సో, 'కూలీ' సినిమాకి ఈ రకంగా ఒక అడ్వాంటేజ్ అయితే ఇతని వల్ల కూడా రావడం చూస్తున్నాం. సో, అందుకే 'కూలీ' సినిమా పైన విపరీతంగా ఎక్స్‌పెక్టేషన్స్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా పెరగడం చూస్తాం. అంటే అసలు 'లోకేష్ కనకరాజు' ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే భిన్నంగా డిజైన్ చేస్తారు. ఎవరు కూడా 'పూజా హెగ్డే'తో 'షౌబిన్ షాహీర్‌కి' ఐటెమ్ సాంగ్ పెడతారు. ఈ విధంగా వాళ్ళిద్దరికి కలిసి స్టెప్పులేస్తారని భావించరు. అయితే 'రజనీకాంత్' గారితో పెడతారు, లేకుంటే 'నాగార్జున' గారితో పెడతారు. ముఖ్యంగా 'అమీర్ ఖాన్' ఉన్నాడు కాబట్టి 'అమీర్ ఖాన్‌తో' పెడతారని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు గానీ, వీళ్ళెవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయని 'షౌబిన్ షాహీర్‌తో' అయితే సాంగ్స్ కంపోజ్ చేయడం మనం చూసాం. అండ్ 'సౌబిన్ షాహీర్' ఈ విధమైన స్టెప్పులేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. అంటే మలయాళం సినిమాలు ఫాలో అయ్యే వాళ్ళకు ఆయన ఓ మంచి యాక్టర్ అని తెలుసు. అద్భుతంగా క్యారెక్టర్ ఇస్తే పెర్ఫార్మ్ చేస్తారని చెప్పేసి తెలుసు. ఇప్పుడున్న ఫైనెస్ట్ యాక్టర్స్‌లో అతను ఒకరని తెలుసు గానీ, ఈ విధమైన స్టెప్పులతో కూడా అతను ఆకట్టుకుంటాడని చెప్పేసి ఎవరు కూడా భావించుండరు. సో, ఒక్కసారిగా ఆయన గురించి మరొక యాంగిల్ బయటపడ్డం. మేబీ అసలు 'లోకేష్ కనకరాజే' ఈ యాంగిల్‌ని బయటకు తీశారని చెప్పేసి ఇన్నాళ్ళు ఈయన ఏ సినిమాలో అయితే యాక్ట్ చేస్తారో ఆ సినిమా డైరెక్టర్స్ కూడా ఈ స్థాయిలో 'సౌబిన్ షాహీర్‌ని' యూజ్ చేసుకోలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవ్వడం మనం చూస్తున్నాం. ఆ రకంగా 'సౌబిన్ షాహీర్‌లో' ఉన్న మరో టాలెంట్ బయటపడ్డం. ఆయన అద్భుతమైన యాక్టరే కాదు, అద్భుతమైన డాన్సర్ అని కూడా అతని ఎనర్జీ లెవెల్స్ మరో స్థాయిలో ఉన్నాయి. అతని ఎనర్జీతో ఒక్కసారిగా అందరిని కూడా ఆహ్, అంటే అందరి చూపు కూడా 'పూజా హెగ్డే' వైపు గాకుండా తన వైపుని తిప్పుకున్నారని జెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో, అలా 'సౌబిన్ షాహీర్' ఎవరో ఇన్నాళ్ళు తెలియని వాళ్ళకు ఇప్పుడు కూడా అందరికి తెలిసిపోయేలా అయిపోయింది. ఆ పాపులారిటీ సాంగ్ ద్వారా రావడం చూస్తున్నాం. సో, ఏదేమైనా 'లోకేష్ కనకరాజుకు' ఆయన తీసుకున్న ఈ డెసిషన్‌కి అందరూ కూడా ఫిదా అయిపోయారని చెప్పుకోవచ్చు. సో, ఆ రకంగా 'కూలీ' సినిమాలో 'సౌబిన్ షాహీర్‌కు' సాలిడ్ పెర్ఫార్మన్సే కాదు, ఈ విధమైన స్టెప్పులతో కూడా అందరిని ఎంటర్‌టైన్ చేయబోతున్నారని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. మరి చూడాలి 'కూలీ' సినిమా ఇంకొక నెల రోజులు మాత్రమే ఉంది. ఆగస్ట్ 14థ్ రిలీజ్ గాబోతుంది. మంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఈ సినిమా పైన ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా 'రజనీకాంత్' గారి సినిమా. అందులో ముఖ్యంగా 'లోకేష్ కనకరాజు' అండ్ 'రజనీకాంత్' గారి కాంబినేషను. సో, ఈ ఇద్దరి మధ్య కాంబినేషన్ కుదరడంతో ఒక హైప్ పెరిగిపోయింది. ఇందులో ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా 'నాగార్జున' గారు, 'అమీర్ ఖాన్' గారు అండ్ ఈ 'సౌబిన్ షాహీర్' ఇలా మంచి యాక్టర్స్‌నైతే పట్టారు. సో, ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చేసింది. 'మై డియర్ మోనికా' అనే సాంగ్ విపరీతంగా ట్రెండింగ్ అయిపోతుంది. సో, ఆ రకంగా 'కూలీ' సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చే 1000,00,00,000 కలెక్షన్స్ రాబట్టగల సత్తా ఉన్న సినిమా ఇది అని కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఏ రకమైన రికార్డ్స్ ఈ సినిమా సాధిస్తుందో అయితే మనం వెయిట్ చేయాలి. సో, ఏదేమైనా కొన్ని రోజుల నుంచి అయితే 'సౌబిన్ షాహీర్' నెట్టింట్లో అయితే వైరల్ అయిపోయాడు. ఆయన గురించి మామూలుగా అందరూ కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆయన ఎవరో తెలియని వ్యక్తులందరికీ కూడా ఇప్పుడు తెలిసిపోయి పరిచయం ఉన్న యాక్టర్‌గా కూడా మారిపోయారు. సో, మలయాళం సినిమా ఇండస్ట్రీలో మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన గురించి మాట్లాడుకునే రేంజ్‌కి ఎదిగిపోయారు. సో, ఆ స్థాయిలో మంచి పాపులారిటీ అయితే సంపాదించుకున్నారు. మరి ఇదంతా కూడా 'కూలీ' సినిమా కూడా అడ్వాంటేజ్‌గా మారబోతుంది. మరింత
సౌబిన్ షాహీర్‌ని ఇంకాస్త డైరెక్టర్స్ ఇంకా అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నాయి. అంటే ఆయనలో ఉన్న నటనని, ఆయనలో ఉన్న ఇటువంటి యాంగిల్స్ అన్నిటిని కూడా డైరెక్టర్స్ దృష్టి పెట్టి మరింత మున్ముందు ఆయన యూజ్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. సో ఏదేమైనా ఈ 'మౌనిక మై డియర్ మౌనిక' అనే సాంగ్‌తో సౌబిన్ షాహీర్ కెరీరే మారిపోయిందని చెప్పుకోవాలి. అంటే అప్పటి వరకు మలయాళం ఇండస్ట్రీలో మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోయారు. సో మరి ఇది ఎంతవరకు అతని కెరీర్‌కు హెల్ప్ అవుతుందో అయితే చూడాలి. సో అలాగే 'కూలీ' సినిమా కూడా వస్తుంది కాబట్టి ఆ 'కూలీలో' ఇతని పెర్ఫార్మన్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఇతని రోల్ మంచి ప్రాముఖ్యత ఉన్న రోలే అని అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఈ అందరు యాక్టర్స్‌ని లోకేష్ కనకరాజు గారు ఏ విధంగా హ్యాండిల్ చేశారని చెప్పేసి మనం ఆగస్టు 14 వరకైతే వెయిట్ చేసైతే చూద్దాం. సో అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.